ఇంటికి వెళ్తాడు అండ్ పడుకుంటాడు. అండ్ జిన్వు చాలా అలసిపోతాడు. బట్ అప్పుడే జీనా తనకి ఫోన్ చేస్తుంది. అండ్ ఈ రోజు జీనాకి పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుంది. బట్ అది జిన్వు మర్చిపోతాడు. సో దాంతో జీనా జిన్వుని రమ్మంటది స్కూల్ కి. సో దాంతో జిన్వు లెగుస్తాడు అండ్ రెడీ అవుతాడు. సో అప్పుడే జిన్వు అనుకుంటాడు పేరెంట్ టీచర్ మీటింగ్ అవుతుంది కదా, నార్మల్ డ్రెస్ కాకుండా ఏదైనా పాష్ బట్టలు వేసుకుని పోదామని అనుకుంటాడు. బట్ జిన్వు దగ్గర డబ్బులు ఉండవు, అంటే అకౌంట్ లో ఉంటే క్యాష్ ఉండవు. సో దాంతో జిన్వు బ్యాంక్ కి వెళ్తాడు టు గెట్ సమ్ క్యాష్. అండ్ జిన్వు బ్యాంక్ లో 1.4 బిలియన్ వాన్ ఉంటాయి. అండ్ దాంతో బ్యాంక్ ఆమె షాక్ అయిపోతుంది. అండ్ ఆమె జిన్వుకి కొత్త ప్రోడక్ట్ అమ్మడానికి ట్రై చేస్తుంది. బట్ జిన్వు రిఫ్యూజ్ చేస్తాడు. అండ్ తర్వాత జిన్వు కొత్త బట్టలు కొనుక్కుని స్కూల్ కి వెళ్తాడు. బట్ జీనా జిన్వుని చూసి షాక్ అయిపోతుంది. అండ్ జీనా అంటది, నువ్వు అసలు మా అన్న సంగ్ జిన్వునేనా అని, నువ్వు ఇంతకన్నా మారిపోయినావు ఎలా అని అంటది. అండ్ దానికి జిన్వు అంటాడు, నేను మీ టీచర్ని కలవడానికి వచ్చాను కదా, నార్మల్ బట్టలు ఎందుకు, మంచి బట్టలు వేసుకుంటే బాగుంటుందని ఇలా చేశా అని అంటాడు. అండ్ తర్వాత జిన్వు అండ్ జీనా ముందుకు వెళ్తూ ఉంటారు. అండ్ జిన్వుని చూసి అమ్మాయిలందరూ బ్లష్ చేస్తారు, అంత హ్యాండ్సమ్గా ఉన్నాడు ఏంటని. అండ్ దానికి జీనా అంటది, నువ్వు చాలా పాపులర్ అయిపోయినావు, నీకు ఎలాగో జిఎఫ్ లేదు కాబట్టి నిన్ను ఒక క్యూట్ అమ్మాయితో కలిపేనా అని అంటది. బట్ అఫ్కోర్స్ దానికి జిన్వు రిఫ్యూజ్ చేస్తాడు. అండ్ తర్వాత జిన్వు టీచర్ రూమ్లోకి వెళ్తాడు. అండ్ ఈవెన్ టీచర్ కూడా షాక్ అయిపోతుంది, జిన్వు అంత హ్యాండ్సమ్గా అండ్ కూల్గా ఉన్నాడు ఏంటని. అండ్ తర్వాత టీచరు జిన్వుతో అంటది, నువ్వు జీనా గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, తను చాలా మంచి అమ్మాయి, తనకి మంచి గ్రేడ్స్ కూడా వస్తున్నాయి, తను ఒక మోడల్ స్టూడెంట్. అండ్ ఆల్సో టీచర్ అంటది, జిన్వు నీకు తెలుసా జీనా మెడికల్ కాలేజ్ కి వెళ్ళాలని ఏం చేసింది, అండ్ తను వెళ్ళగలదు కూడా, డోంట్ వరీ. బట్ అప్పుడే టీచరు సడన్ గా జిన్వుని అడుగుతుంది, ఒకవేళ జీనా ఒక హంటర్ అవ్వాలనుకుంటే నువ్వు ఒప్పుకుంటావా అని. దానికి జిన్వు టక్కని నో అనేసాడు. అండ్ దానికి టీచర్ అంటే నేను అనుకున్నా, నేను ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే రీసెంట్ గా మా స్కూల్లో ఒక స్టూడెంట్ కి అవేకనింగ్ అయింది. తను స్కూల్ కి రావట్లే, ఇంకా హంటర్ జాబ్ కి వెళ్ళిపోతుంది. హంటర్ అయినా సరే ఫస్ట్ స్కూల్లో నుంచి గ్రాడ్యుయేట్ అవ్వాలి కదా, అయినా నాకు ఈ హంటర్స్ గురించి ఏం తెలీదు, అందుకే నిన్ను అడుగుతున్నా. అండ్ దాంతో జిన్వు ఆ స్టూడెంట్ ది ర్యాంక్ ఏంటని అడుగుతాడు. అండ్ దానికి టీచర్ అంటది ఈ ర్యాంక్ అని. అండ్ దాంతో జిన్వు అనుకుంటాడు, తను ఒక ఈ ర్యాంక్ కాబట్టి త్వరలో ఆ స్టూడెంట్ చనిపోవచ్చు అని అనుకుంటాడు. అండ్ అప్పుడే టీచరు జిన్వుని ఒక ఫేవర్ అడుగుతుంది, అదే ఆ స్టూడెంట్ తో మాట్లాడి స్కూల్ కి రావడానికి ఒప్పిమని అడుగుతుంది. అండ్ టీచర్ జిన్వుని ఎందుకు అడిగిందో తెలుసా, బికాస్ ఆ స్టూడెంట్ జీనా ఫ్రెండ్ కాబట్టి. తన పేరు హ్యాండ్ సాంగ్. అండ్ మీకు గుర్తుంటే ఈ పిల్ల పార్టీ మెంబర్స్ లో ఒకటి. అండ్ తర్వాత జిన్వు బయటకు వస్తాడు అని అనుకుంటాడు కొరియా ఒక స్మాల్ ప్లేస్ అని. అండ్ అప్పుడు అక్కడికి హ్యాండ్ వస్తుంది. అండ్ జిన్వుని అడుగుతుంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. ఆ చాప్టర్ 46 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. చాప్టర్ 46 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 47 స్టార్ట్ అవుతుంది. అండ్ హ్యాండ్ జిన్వుని అడుగుతుంది, ఏమైంది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, మేబీ టీచర్ నేను నాతో కలిపిదాం అనుకుంటున్నా అని అంటది. సో జిన్వు తన ఫోన్ లో జీనాది ఫోటో చూపించి అడుగుతాడు, నీకు ఈ అమ్మాయి తెలుసా అని. దానికి హ్యాన్ అంటది, నువ్వు జీనా బ్రదర్ వా, అందుకే టీచర్ నిన్ను పంపించింది నాతో మాట్లాడడానికి, బట్ నేను ఎవరి మాట వినను, నేను హంటర్ జాబ్ క్విట్ అవ్వను అండ్ స్కూల్ కి రాను అని అంటది. అండ్ దాంతో జిన్వు అంటాడు, నువ్వు ఒక ఈ ర్యాంక్ కాబట్టి నీ నార్మల్ అటాక్స్ మోషన్స్ మీద పనిచేయవు, అండ్ నీకు ఒక వెపన్ కావాలి మ్యాజిక్ తో ఇంగ్యూర్ అయి ఉండేది. అండ్ ఒకవేళ నువ్వు ఒక వెపన్ కొనుక్కున్నా కూడా నువ్వు దాన్ని సరిగ్గా వాడలేవు, బికాస్ నీ దగ్గర అంత మ్యాజిక్ లేదు. అండ్ ఒకవేళ నీ దగ్గర మ్యాజిక్ ఉన్నా కూడా నీ మ్యాజిక్ మొత్తం కూడా వెపన్ లోకి వెళ్ళిపోతుంది అండ్ అప్పుడు నువ్వు అలసిపోతావు. సో ఇప్పుడు వెపన్ లేదు కాబట్టి నువ్వు బేర్ హ్యాండ్స్ తో ఫైట్ చేస్తావా, జస్ట్ బికాస్ మా టీమ్ లో ఉన్నావు కాబట్టి నువ్వు, నీకు డబ్బులు వస్తున్నాయని కాబట్టి నువ్వు హంటర్ అవ్వాలనుకుంటున్నావా అని అంటాడు. దానికి హ్యాన్ అంటది, నువ్వు కూడా ఒక ఈ ర్యాంక్ అంటారే కదా అని అంటది. దాంతో జిన్వు అనుకుంటాడు ఈ అమ్మాయి మొండిదే అని. అండ్ దాంతో జిన్వు హ్యాన్ తో అంటాడు, డోంట్ వరీ, నిన్ను క్విట్ అవ్వమని చెప్పట్లేదు, హంటర్స్ ఎలాంటి కష్టాలు పడతారో నువ్వు చూడాలి, అప్పుడు నీకు తెలుస్తుంది హంటర్ జాబ్ అయితే డేంజరస్ అని అంటాడు. అండ్ హ్యాన్ ని తనతో పాటు రమ్మంటాడు. అండ్ వేసర్ మనకి ఎయిర్పోర్ట్ ని చూపిస్తారు. అండ్ టాంగ్స్ వచ్చేసాడు ఫ్రమ్ అమెరికా తన రివెన్ తీసుకోవడానికి. అండ్ వీని రిసీవ్ చేసుకోవడానికి చూయిల్ గడ్ వస్తాడు, బికాస్ చూయిల్ ఈజ్ ఫ్రమ్ మానిటరింగ్ డివిజన్. అండ్ ఎస్ ర్యాంక్ కంటెస్ట్ ని అబ్జర్వ్ చేయడం తన పని. సో అప్పుడే డాంగ్స్ చూయిల్ తో అంటాడు, నువ్వు ఇంకా ఆ గన్ నీ గడి దగ్గర పనిచేస్తున్నావా యాజ్ ఎ రైట్ హ్యాండ్ మ్యాన్, ఒకవేళ నేను నీ ప్లేస్ లో ఉంటే ఆ ముసలిని వేసి పడేసి నేను లీడర్ అయ్యేవాడిని అని అంటాడు. సో అప్పుడే చూయిల్ డాంగ్ అని అడుగుతాడు, నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటావని. దానికి డాంగ్ అంటాడు, నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటాను, నా పని ముగించుకొని వెళ్ళిపోతా అని అంటాడు. అండ్ దానికి చూయిల్ అంటాడు, నీకు కొరియాలో ఏం పని ఉంది, నువ్వు ఒక యూఎస్ అంటారు కదా, అయినా నీ పనిలో జిన్వు అండ్ జిన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అని అంటాడు. అండ్ దానికి డాంగ్ అంటాడు, యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ మానిటరింగ్ డివిజన్, నీకు ఆల్రెడీ తెలిసిపోయింది, బట్ నువ్వు నన్ను ఆపుతావా, నీకంత దమ్ముందా అని అంటాడు. దానికి చూయిల్ అంటాడు, నేను జస్ట్ నా పని చేస్తున్నా అని అంటాడు. అండ్ తర్వాత డాంగ్ చూయిల్ ని వాళ్ళ స్కావెంజర్ గిల్డ్ లో జాయిన్ అవ్వమంటాడు. బట్ చూయిల్ ఆలోచిస్తూ ఉంటాడు, అతను అనుకుంటాడు వీడన్న డాంగ్ సూట్ మీద చాలా సస్పిషన్ ఉంది అబౌట్ ద మర్డర్స్, బట్ మేము వాడి మీద ఇన్వెస్టిగేట్ చేయలేకపోయినాం బికాస్ ఆఫ్ డాంగ్స్, తను ఒక హెస్రంగ్ అంటారు కాబట్టి. బట్ వీళ్ళిద్దరు నిజంగా బ్లడ్ బ్రదర్స్, వీళ్ళిద్దరు కూడా చాలా క్రూయల్ మర్డరర్స్ అని అనుకుంటాడు. అండ్ వేసే మనం జిన్వు అండ్ హాన్ ని చూస్తాం. అండ్ వాళ్ళు ఒక సి ర్యాంక్ డంజన్ దగ్గరికి వస్తారు.
నాచురల్ గా అయితే ఈ సీరంగ్ డంజన్ వైట్ టైగర్ గిల్డ్ వాళ్ళది. అండ్ దాంతో ఇక్కడ సాంగ్ అండ్ తన అసిస్టెంట్ హ్యూన్ కూడా ఉంటాడు. అండ్ వీళ్ళు వాళ్ళ కొత్త హంటర్స్ ని తెస్తారు ఇక్కడికి సీరంగ్ డంజన్ లోకి పంపించడానికి. బికాస్ వీళ్ళ దగ్గర ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అండ్ వీళ్ళ దగ్గర ఒక ఎయిర్ ర్యాంక్ హంటర్ కూడా ఉంటాడు. అండ్ వీడి పేరు కిమ్చిల్. అండ్ వీడే ఈ టింగ్ క్యాప్టెన్. అండ్ వీడు ఒక ట్యాంక్ టైప్ ఆఫ్ హంటర్. అండ్ వీళ్ళ దగ్గర 7 బి ర్యాంక్ హంటర్స్ కూడా ఉంటారు. అండ్ వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉండదు. అండ్ 4 సి ర్యాంక్ హంటర్స్ కూడా ఉంటారు. బట్ వాళ్ళ దగ్గర కూడా ఎక్స్పీరియన్స్ ఉండదు. అంటే మొత్తం కలిపి 12 హంటర్స్ ఉంటారు. అండ్ జిన్వు హాన్ ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడంటే దానికి చూపించడానికి హంటర్స్ ఎంత కష్టపడతారు అని ఎలా చనిపోతారు అని. బట్ హాను చాలా ఎక్సైటెడ్ గా ఉంటుంది టు ఎంటర్ ద డంజన్. సో తర్వాత వీళ్ళందరూ కలిపి డంజన్ లోకి ఎంటర్ అవుతారు. బట్ డంజన్ లోకి ఎంటర్ అవ్వగానే జిన్వు ఏదో సెన్సేషన్ ని ఫీల్ అవుతాడు. అంతరం డంజన్ బయటకి రావడానికి ట్రై చేస్తాడు. బట్ డంజన్ రాని లోపలికి లాగేసుకుంటది. అండ్ డంజన్ ముందు బ్లూ కలర్ లో ఉంటది కదా, ఇప్పుడు రెడ్ కలర్ అయిపోతుంది. సో దాంతో సాంగ్ తన గిల్డ్ మాస్టర్ కి ఫోన్ చేస్తాడు అని చెప్తాడు ఈ సీరన్ డంజన్ రెడ్ గేట్ లాగా అయిపోయిందని. సో ఇది విన్నాక వాళ్ళ మాస్టర్ కూడా షాక్ అయిపోతాడు. అండ్ వీళ్ళ మాస్టర్ పేరు బ్యాక్ హ్యూన్ హూ. అండ్ వీడు ఒక ఎస్ ర్యాంక్. అండ్ వీడు డంజన్ దగ్గరికి రావడానికి బయలుదేరుతాడు. అండ్ చాప్టర్ 47 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. ఇక చాప్టర్ 48 లో మనం డాంగ్ అండ్ చూయిన్ ని చూసాం. అండ్ వాళ్ళిద్దరు కార్ లో ఎక్కడికో పోతూ ఉంటారు. అండ్ అప్పుడే డాంగ్ చూయిన్ ని అడుగుతాడు మా బ్రదర్ ఫ్యూనియల్ ఎలా జరిగిందని. దానికి చూయిన్ అంటాడు మేము బాడీని రిట్రీవ్ చేసుకోలేకపోయినాం, డంజన్ క్లోజ్ అయిపోయింది, అందుకే ఏదో ప్రైవేట్ ఫ్యూనియల్ చేసినాం, నువ్వు ఆ డంజన్ ని చూసావా అని అంటాడు. బట్ దానికి డాంగ్ నో అంటాడు. అంతను అంటాడు నాకు చనిపోయిన వారి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నాకు వాడి సామాన్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అంటాడు. సో దాంతో చూయిలు డాంగ్ ని అడుగుతాడు నిన్ను ఎక్కడికి తీసుకుపోవాలని. అండ్ దానికి డాంగ్ అంటాడు జిన్వు ఏ డంజన్ లోకి వెళ్ళాడో ఆ డంజన్ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళాడు అంటాడు. అండ్ ఈ డాంగ్ గడికి ఎలా తెలుసా ఏమో వాళ్ళ ఫోన్లో ఏమో చూసాడు. అండ్ అంటాడు జిన్వు ఇప్పుడే ఒక డంజన్ లోకి వెళ్ళాడని. అండ్ వీటికి ఎలా తెలుసా ఏమో ఫోన్లో ఏమో చూసాడు అంతే. అండ్ ఈవెన్ చూల్ గడికి కూడా అర్థం కాదు డాంగ్ కి ఎలా తెలుసా అని. అండ్ మీసర్ హంటర్స్ డంజన్ లోకి ఎంటర్ అవుతారు కదా, వాళ్ళు ఒక స్నో ఏరియాలోకి వచ్చేస్తారు. అసలు ఈ ఏరియా డంజన్ లాగానే అనిపించదు. అండ్ ఆల్సో వీళ్ళని ఇక్కడ తెచ్చిన గేట్ కూడా డిసేబుల్ అయిపోతుంది ఇప్పుడు. అండ్ ఇప్పుడు వీళ్ళు బయటకు కూడా పోలేరు. సో అప్పుడే ఎవరు ఐసారస్ తో హంటర్స్ మీద అటాక్ చేస్తారు. అండ్ ఒక ఆరే ఏమో హ్యాండ్ వైపు వస్తుంది. బట్ జిన్వు ఆరేను పట్టేసుకుంటాడు. బట్ ఇంకో ఆరే ఏమో తగిలిస్తుంది ఒకటికి, దాంతో పాటు చనిపోతాడు. అండ్ అప్పుడే మన వాళ్ళకి ట్రీస్ మీద ఐజ్ ఎల్స్ కనిపిస్తాయి. సో ఇవి ట్రీస్ మీద ఉంటాయి, అది కూడా చాలా దూరంగా. దానివల్ల జిన్వు ఎల్స్ ని సెన్స్ చేయలేకపోతాడు. సో ఈ ఎల్స్ కి ఇంకొక పేరు కూడా ఉంటది, అదే హ్యాకీ. బికాస్ ఇవి చాలా డేంజరస్ క్రియేచర్స్ కాబట్టి ఐజ్ ఎల్స్ అని బ్యూటిఫుల్ నేమ్ పెట్టకూడదు, అందుకే హైకీ అని పేరు పెట్టారు. అండ్ వేసే రెడ్ గేట్ దగ్గరికి వైట్ టైగర్ గిల్ మాస్టర్ యూన్ హో వచ్చేసాడు. అండ్ తను సాంగ్ అంటాడు నువ్వు కొరియన్ హంటర్స్ గిల్ కి ఫోన్ చేసావా అని. అండ్ దానికి సాంగ్ అంటాడు నేను కాల్ చేశాను, బట్ నా మాటలు వాళ్ళు నమ్మట్లేదు, వాళ్ళు అంటున్నారు ఇది ఒక సీరాంగ్ గేట్ కదా, దీంట్లో రెడ్ గేట్ ఓపెన్ అయ్యే ఛాన్సే లేదు అని అంటున్నారు అని అంటాడు. అండ్ వాళ్ళు ఇలా ఎందుకు అంటున్నారు అంటే రెడ్ గేట్ అనేది ఓన్లీ హై ర్యాంక్ గేట్స్ లో మాత్రమే ఓపెన్ అవుతుంది, బట్ ఇది ఒక సీరాంగ్ గేట్ కదా, దీంట్లో ఇట్లా రెడ్ గేట్ ఓపెన్ అయింది. సో దానికి యూన్ హో అంటాడు కన్ఫర్మ్ గా ఏదో ఎర్రర్ అయి ఉంటది, ఈ గేట్ ది ర్యాంక్ బి అయినా లేదా దానికన్నా ఎక్కువ ర్యాంక్ అయి ఉండొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు వీళ్ళు ఈ గేట్ ది ర్యాంక్ ను కూడా మెజర్ చేయలేరు, బికాస్ ఇప్పుడు ఈ గేట్ రెడ్ కలర్ అయిపోయింది కదా, దాని వల్ల మ్యాజికల్ ఫ్లో అనేది ఆగిపోయింది ఈ గేట్ లోకి వెళ్ళి, దాని వల్ల ఇప్పుడు వీళ్ళు ఈ గేట్ ర్యాంక్ ని కనుక్కోలేరు. అండ్ తర్వాత యూన్ హో సాంగ్ ని అడుగుతారు ఎంత మంది గేట్లకు పోయారని. అండ్ దానికి సాంగ్ అంటారు 12 మెంబర్స్ వెళ్ళారు. అండ్ దాంట్లో ఒకడేమో ఏ ర్యాంక్ అంటారు కిమ్, వాడి కెప్టెన్. అండ్ ఇంకో 7 బి ర్యాంక్ అంటర్స్ అండ్ 4 సి ర్యాంక్ అంటర్స్ అని అంటాడు. అండ్ దానికి యూన్ హో అంటాడు ఇప్పుడు ఇదొక బి ర్యాంక్ గేట్ అయితే దీన్ని క్లియర్ చేయడానికి 3 ఏ ర్యాంక్ అంటర్స్ కావాలి, బట్ అదే ఇదొక ఏ ర్యాంక్ అయితే దీన్ని క్లియర్ చేయడానికి ఒక ఎస్ ర్యాంక్ అంటర్ అయినా లేదా 10 ఏ ర్యాంక్ అంటర్స్ అయినా కావాలి అని అంటాడు. అండ్ ఎస్ ర్యాంక్ అని ఎందుకు అనుకోవట్లేదు అంటే ఒకవేళ ఈ డంజన్ నిజంగానే ఎస్ ర్యాంక్ అయితే ఈ పార్టీకి కంట్రీలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేవాళ్ళు, బట్ డిక్లేర్ చేయలే కదా, అందుకే ఎస్ ర్యాంక్ కాదని యూనో అనుకుంటాడు. అండ్ తర్వాత యూనో అంటాడు ఒకవేళ ఇదొక ఏ ర్యాంక్ గేట్ అయితే మన హంటర్స్ అందరు కూడా చనిపోవచ్చు, ఏదో ఒకరిద్దరు మాత్రమే బ్రతికి బయటకు రావచ్చు అని అంటాడు. అండ్ దాంతో సాంగ్ అంటాడు గేట్ లో మనల్ని కాకుండా ఇంకో 2 హంటర్స్ ఉన్నారు అండ్ వాళ్ళల్లో ఒకటి మీద నా ఇంట్రెస్ట్ ఉంది అని అంటాడు. సో దాంతో యూనో అంటాడు ఎవడు వాడు ఒక ఏ ర్యాంక్ బి ర్యాంక్ లేదా ఎస్ ర్యాంక్ అంటారా అని అంటాడు. అండ్ దానికి సాంగ్ నో అంటాడు. అండ్ అంటాడు వాడు ఒక ఈ ర్యాంక్ అంటారని. అండ్ వేసే డంజన్ లోపల జిన్వు అనుకుంటాడు యాక్టీస్ చాలా షార్ప్, వాళ్ళు 2 వీకెస్ట్ హంటర్స్ ని లేపేసారు ఐసారస్ తో. అండ్ ఇదే సిచ్యువేషన్ ఒక 2 months ముందు జరుగుంటే వాళ్ళు నన్ను కూడా లేపేసేవారు, బికాస్ అప్పుడు నేను వీక్ ఉన్నాను కాబట్టి అని అనుకుంటాడు. సో అప్పుడే హ్యాకీలో ఒకడు జిన్వుని చూసి సైకిల్ చేశాడు నేను లేపేసా అని. అండ్ దాంతో జిన్వుకి ఎక్కడో మండుతుంది. అండ్ తర్వాత హ్యాకీస్ వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి. అండ్ అప్పుడే కిమ్ అందరికి చెప్తాడు మీ అందరికి అర్థమైంది అనుకుంటా, ఇప్పుడు మనం ఒక రెడ్ గేట్ లో ఉన్నాం, మనం ఈ గేట్ లో నుంచి బయటికి పోలేం అంటే ఇక్కడ ఉన్న మాన్స్టర్స్ ని వేసేంత వరకు అని అంటాడు. సో అప్పుడే హాను జిన్వుని అడుగుతుంది రెడ్ గేట్ అంటే ఏంటని. అండ్ దాంతో జిన్వు అంటాడు
ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ గేటు. ఇది వేరే వరల్డ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఒక్కసారి మనం దీని లోపలికి వస్తే బయటకు పోలేం. అండ్ బయట నుంచి కూడా ఎవరు లోపలికి రాలేరు. అండ్ మనం బయటకు పోవాలంటే ఇక్కడ బాస్ మాస్టర్స్ ని లేపేయాలి. అప్పుడే డంజన్ మళ్ళీ ఓపెన్ అవుతుంది మనం బయటకు వెళ్ళడానికి అని అంటాడు. అండ్ చాప్టర్ 48 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. ఇక చాప్టర్ 48 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 49 స్టార్ట్ అవుతుంది. అండ్ కిమ్ గాడు అందరితో అంటాడు, నేను ఒక ఏ ర్యాంక్ అంటారని, అండ్ నేను మీ అందరి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా, అంటే వాళ్ళ లైఫ్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఆల్సో వీడు ఇలా కూడా అంటాడు, నేను మీ అందరిని కూడా సేవ్ చేయలేకపోవచ్చు, మనం కొన్ని రోజులు ఆ నెలలు ఈ టెన్షన్ లో వెయిట్ చేయాల్సి వస్తుంది, బట్ అప్పుడు కూడా మనం బ్రతికి బయటకు పోతామని గ్యారంటీ లేదు. సో దాంతో కిమ్ గాడు హంటర్స్ అందరినీ సపరేట్ చేస్తాడు. అంటే వీక్ మెంబర్స్ అందరినీ ఒక టీమ్ లో అండ్ స్ట్రాంగ్ మెంబర్స్ అందరినీ ఒక టీమ్ లో చేసుకుంటాడు. అండ్ స్ట్రాంగ్ మెంబర్స్ కే కదా ఎక్కువ సర్వైవల్ ఛాన్స్ ఉంది వీక్ టీమ్ కన్నా. అండ్ అఫ్ కోర్స్ మన జిన్ను కూడా వీక్ టీమ్ లోనే ఉంటాడు. అండ్ వీడు వీక్ టీమ్ తో అంటాడు, మీ అందరూ డిసప్పాయింట్ అవ్వకండి, మీరు ఇక్కడే ఉండండి అంటే మేము బాస్ మాస్టర్ ని వేసేంత వరకు, అండ్ అప్పుడు గేట్ ఓపెన్ అవుతుంది, అండ్ అప్పుడు వరకు మీరు బ్రతుకు ఉంటే మీరు కూడా మాతో పాటు రావచ్చు అని అంటాడు. సో అప్పుడే స్ట్రాంగ్ టీమ్ లో ఒక అమ్మాయి ఉంటది, అతను మన జిన్ను టీమ్ లోకి వచ్చేస్తుంది. ఎందుకో మళ్ళీ కిమ్ గడ్ కూడా అదే క్వశ్చన్ వస్తుంది. సో ఈ గర్ల్ వెళ్ళిపోవడంతో వాడి టీమ్ లో ఒక ప్లేస్ ఖాళీ అయిపోతుంది. అండ్ దాంతో కిమ్ గడు ఇంకొకరిని తీసుకుంటాడు. అండ్ తర్వాత గర్ల్ జిన్నుతో అంటది, నువ్వు ఒక ఈరా గంటర్ కాదు కదా అని. బట్ అప్పుడే సీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ మనకి డంజన్ బయట సీన్ చూపిస్తారు. అండ్ సాంగ్ యూనోతో చెప్తాడు అబౌట్ జిన్వు, అండ్ తనకి రీ అవేకనింగ్ అయిందని కూడా చెప్తాడు. బట్ సాంగ్ కి కూడా కన్ఫర్మ్ గా తెలియదు జిన్వుకి రీ అవేకనింగ్ అయిందో లేదో, ఏదో ఒకటి చెప్పాడు అంతే. అండ్ దాంతో యూనో ఇంకా నమ్మకం పెట్టేసుకుంటాడు కింగ్ గార్డ్ మీదనే, వాడే టెన్షన్ ని క్లియర్ చేశాడని. అండ్ మనం వేరే ఆఫీసర్ ని చూసాం. అండ్ వాడు కింగ్ ని లేపుతూ ఉంటాడు, అంటే వాడు చాలా స్ట్రాంగ్ అని యూనోకి చెప్తూ ఉంటాడు. అండ్ ఆల్సో వాడు సాంగ్ తో అంటాడు, కిమ్ జిన్వు కన్నా సుపీరియర్, ఈవెంట్ తో తనకి రీ అవేకనింగ్ అయినా సరే అంటాడు. అండ్ దాంతో సాంగ్ అంటాడు, చూద్దాం ఎవరు బయటకు వస్తారా అని. అండ్ అప్పుడే ఇక్కడికి డాంగ్ గాడు వస్తాడు. అండ్ తను అంటాడు, వైట్ టైగర్ గిల్ మాస్టర్ ఇక్కడ ఏం చేస్తున్నాడు అని. దాంతో యూనో డాంగ్ తో అంటాడు, యూఎస్ లో ఉండాల్సిన ఎస్ ర్యాంక్ అంటారు కొరియాలో ఏం పీకుతున్నాడు, అందులో వైట్ టైగర్ గిల్ ఏరియాలో అంటాడు. అండ్ దానికి డాంగ్ అంటాడు, నీ ఏరియానా, ఫోన్లో నేను ఒక క్వశ్చన్ అడగాలి, నువ్వు ఎందుకు ఒక ఈ ర్యాంక్ అంటని జాయిన్ చేసుకున్నావు నీ గిల్లో అని అంటాడు. అండ్ దాంతో యూనోకి అర్థం కాదు డాంగ్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడని. సో దాంతో డాంగ్ జిన్వు పేరు చెప్తాడు. సో దాంతో యూనో అనుకుంటాడు జిన్వు గురించి వీడికి తెలుసు అని. సో డాంగ్ అడేమో రెడ్ ని చూస్తుంటాడు. అండ్ వేసే జిన్వు ఆ అమ్మాయిని అడుగుతాడు, మీ అందరూ న్యూ కమర్స్ కదా, మీ అందరూ ఇంత కామ్ గా ఎలా ఉన్నారు అని అడుగుతాడు. సో దాంతో ఆ అమ్మాయి అంటది, మాకు ముందు నుంచి వీడిలో చెప్పి పెట్టారు ఎనీథింగ్ కెన్ బి హ్యాపీ అండ్ డ్రంజన్ అని. అండ్ ఎస్పెషల్లీ కింగ్ అయితే స్పెషల్ కోచింగ్ కూడా ఇచ్చారు, తను త్వరలో వైట్ టైగర్ గిల్ మెయిన్ అటాక్ ఫోర్స్ లో జాయిన్ అవ్వబోతున్నాడు అని అంటది. దాని తర్వాత ఈ టూ టీమ్స్ సపరేట్ అయిపోతారు. అండ్ అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ జిన్వుని అడుగుతుంది, నువ్వు నా క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వవా అని. దానికి జిన్వు మళ్ళీ ఆన్సర్ ఇవ్వడు. అండ్ దాంతో ఆ అమ్మాయి ఫిక్స్ అయిపోతుంది జిన్వు అట్లీస్ట్ ఏ ర్యాంక్ అండర్ అయిండొచ్చని. అండ్ వేసర్ కిమ్ మన జిన్వు టీం వాళ్ళని ఈడేజ్ అని పిలుస్తారు, బికాస్ ఈ ఫారెస్ట్ లో ఐస్ బేర్స్ ఉంటాయి. అండ్ జిన్వు టీం వాళ్ళు ఐస్ బేర్ టెరిటరీకి వెళ్ళారు, అంటే అచ్చడి వెళ్ళారు. అందుకే కిమ్ గాడు మనల్ని ఈడేజ్ అని పిలుస్తాడు, బికాస్ సూన్ వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి అని కిమ్ అనుకుంటాడు. అండ్ కిమ్ మళ్ళీ అనుకుంటాడు, ఒక్క జిన్వు వల్ల అంతమంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోతున్నారు. అండ్ తర్వాత కిమ్ మళ్ళీ అనుకుంటాడు, నేను ఎందుకు అలా ఎగ్జామ్ చేసుకున్నా జిన్వు వాళ్ళ లీడర్ అని, దాంట్లో ఒక బీ ర్యాంక్ హంటర్ కూడా ఉంది కదా, తను కూడా లీడర్ అని నేను అనుకోవచ్చు కదా, బట్ ఏదో ఒకటి వాళ్ళు ఎలాగో చనిపోతున్నారు కదా అని అనుకుంటాడు. అండ్ వీళ్ళు బ్యాటిల్ కి ప్రిపేర్ అవుతారు. అండ్ వేరే మనకి మళ్ళీ డాంగ్ అని చూపిస్తారు. అండ్ వాడు అనుకుంటాడు, నేను ఇంతగానం దూరం నుంచి వచ్చాను జిన్వు కోసం, బట్ వాడు రెడ్ గేట్ లో స్టక్ అయిపోయాడు, అట్లీస్ట్ నేను వాడి ఫేస్ ని కూడా చూడలేకపోయినా అని అనుకుంటాడు. అండ్ యూనో అనుకుంటాడు, ఎందుకు అందరూ ఇంతగానం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని జిన్వు అని. అండ్ చాప్టర్ 49 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 50 లో మనకి బేర్స్ ని చూపిస్తారు. అండ్ బేర్స్ కిమ్ వాళ్ళ మీద అటాక్ చేస్తాయి, బట్ కిమ్ వాళ్ళు అందరు కలిపి బేర్స్ ని లేపేస్తారు. అండ్ తర్వాత వాటి మీట్ ని కాచేద్దాం అనుకుంటారు ఫుడ్ కోసం. అండ్ కిమ్ గాడు ఇంకా అనుకుంటాడు, జిన్వు వాళ్ళు ఈ పాటికి చనిపోయింటారు అండ్ బేర్స్ కి ఫుడ్ అయిపోయింటారు అని అనుకుంటాడు. అండ్ వేసే మనలు ఫారెస్ట్ లోకి వెళ్తూ ఉంటారు, అంటే ఇంకా లోపలికి వెళ్తూ ఉంటారు. అండ్ దాంతో ఆ అమ్మాయి జిన్వుతో అంటది, మనం ఇంకా ముందుకి పోలేము బికాస్ ఇది ఐస్ బేర్ టెరిటరీ కాబట్టి, అండ్ ముందుకు పోతే బేర్స్ మనల్ని లేపేసాయి అని అంటది. బట్ జిన్వు అంటాడు, ఇది బేర్ టెరిటరీ కాబట్టి మనం ఇంకా లోపలికి వెళ్ళాలి, బికాస్ బేర్సే బెస్ట్ కదా ఎల్ఫ్ కన్నా, అండ్ బేర్స్ ఉండడం వల్ల ఇక్కడ వేరే మాన్స్టర్స్ ఉండవు, సో మనకి వేరే మాన్స్టర్స్ నుంచి ప్రాబ్లం ఉండదు అని అంటాడు. అండ్ తర్వాత జిన్వు తన ఇన్వెంటరీ నుంచి క్లాత్స్ తీసి తన టీమ్మేట్స్ కి ఇస్తాడు, బికాస్ ఇక్కడ చల్లగా ఉంటది కాబట్టి. సో దాంతో అందరూ షాక్ అయిపోతారు, జిన్వు స్పేషియల్ మ్యాజిక్ ని కూడా యూజ్ చేయగలని. అండ్ అప్పుడే హాన్ జిన్వుతో అంటది, అసలు నువ్వు ఎవరని. అండ్ దానికి జిన్వు అంటాడు, నేనే ఇక్కడికి నేను తెచ్చాను కాబట్టి నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తా, కానీ నువ్వు నన్ను క్వశ్చన్స్ అడగకూడదు. అండ్ ఆల్సో జిన్వు తన టీమ్మేట్స్ కూడా ఇదే చెప్తాడు, మీరు నన్ను ఎలాంటి క్వశ్చన్స్ అడగకండి, అండ్ ఆల్సో నా దగ్గర నుంచి ఏమీ డిమాండ్ చేయకండి అని అంటాడు. అండ్ అప్పుడు అక్కడికి ఒక బేర్ వస్తుంది. సో దాంతో అందరూ భయపడిపోతారు. అండ్ ఆ అమ్మాయి అందరితో అంటది, నేను బేర్ని డిస్ట్రాక్ట్ చేస్తా, మీ అందరూ పారిపోండి అని. బట్ జిన్వు ఆ అమ్మాయితో అంటాడు, మీ అందరూ ఏం చేయాల్సిన అవసరం లేదు, నేనే మాన్స్టర్స్ ని హంట్ చేస్తాను అంటాడు. సో అప్పుడే జిన్వు తన టైటిల్ ని చేంజ్ చేసుకుంటాడు, ఫ్రమ్ ద వన్ హూ కేమ్ అడ్వర్టైజ్డ్ టు వోల్ఫ్ స్లేయర్.
అండ్ జిన్వు ఒకే పంచ్తో బేర్ని లేపేస్తాడు. సో దాంతో అందరూ ఆఫ్కోర్స్ షాక్ అయిపోతారు. అండ్ జిన్వు లెవెల్అప్ కూడా అవుతాడు. అండ్ వేసే యూనో డాంగ్ అని అడుగుతాడు, నీకు అసలు జిన్వుతో పని ఏంటని. అండ్ దానికి డాంగ్ అని అంటాడు, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే అంటాడు. సో దాంతో యూనో అంటాడు, నీ ఆబ్జెక్టివ్ ఏదైనా సరే, జిన్వు రెడ్ గేట్ లో ఉన్నాడు, ఈవెన్ మనం కూడా ఏం చేయలేము, ఆ గేట్ ని ఓపెన్ చేయలేము. ఆ గేట్ లో ఒక డెజర్ట్ ఉండొచ్చు, లేదా ఒక ఫారెస్ట్ ఉండొచ్చు విత్ పాయిజనస్ స్నేక్స్ అండ్ ఇన్సెక్ట్స్, లేదా ఒక స్నోయి ఏరియా కూడా ఉండొచ్చు. జిన్వు వాళ్ళు మళ్ళీ బ్రతికి బయటికి రాకపోవచ్చు అని అంటాడు. సో ఇంత చెప్పినా కూడా డాంగ్ వెయిట్ చేస్తూనే ఉంటాడు, డంజన్ ఓపెన్ అవ్వచ్చని అండ్ జిన్వు బయటికి రావచ్చని. అండ్ కూడా రాకపోతే జిన్వు లక్కీ అని డాంగ్ అనుకుంటాడు. అండ్ మేజర్ జిన్వు టీమ్మేట్స్ అందరు కలిపి మీట్ తింటూ ఉంటారు బయట చెట్టు కూర్చొని. సో అప్పుడే హాను జిన్వుని అడుగుతుంది, అసలు జీనా ఎప్పుడు చదువుతూనే ఉంటుందా, తనకి అంత మంచి గ్రేడ్స్ వస్తాయి కదా అని అంటది. అండ్ దానికి జిన్వు అంటాడు, అంత లేదు, తను అన్ని పనులు చేస్తుంది, పిల్లలు ఏమేమి చేస్తారో పంటది, లేస్తుంది, ఆడుకుంటది, కాకపోతే తను ఎప్పటికప్పుడు చదువుకుంటది, అందుకే తనకి అంత మంచి గ్రేడ్స్ వస్తాయని అంటాడు. ఆ తర్వాత జిన్వు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు, పెనల్టీ జోన్కి వెళ్ళకూడదు కాబట్టి. అండ్ తర్వాత తన టీమేట్స్ కి అర్థం కాదు జిన్వు ఒక డంజన్ లో కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాడని. అండ్ తర్వాత జిన్వు తన ఎక్సర్సైజ్ పూర్తి చేసుకుంటాడు. అండ్ తర్వాత జిన్వు హంటింగ్ కి వెళ్తాడు, అదే బేస్ ని లేపడానికి. సో జిన్వు తన షాడో ఆర్మీని సమన్ చేస్తాడు. అండ్ చాప్టర్ 50 ఇక్కడ